దానం కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మీరు రాసి పెట్టుకోండి, ఈ 2 ఎలక్షన్స్లో రాబోతున్నాయి. సో దీనిలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా. సో దానం గురించి అక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏంటిదని నేను కొంత చెప్పే ప్రయత్నం అయితే చేసిన. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. సో స్టేషన్ గన్పూర్లో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఏంది పరిస్థితి అనేది ఒకసారి మనం గనక ఖచ్చితంగా చూసినట్లయితే, స్టేషన్ గన్పూర్ ఇప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఆయన దాదాపు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు వారి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో కడియం కావ్య, ఆమెను ఎంపీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ తీసుకొని గెలవడం జరిగింది. సో ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ సభల్లో మాట్లాడినటువంటి ఎవిడెన్స్లు చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి సో ఆయన పైన అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో కడియం శ్రీహరి అనర్హత వేటు పడితే 100% ఆయన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టికెట్ ఇచ్చి పోటీ చేస్తాడు. సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కడియం శ్రీహరిని మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరున్నారు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ తాటికొండ రాజయ్య ఉన్నాడు. సో తాటికొండ రాజయ్య పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా కడియం శ్రీహరి చరిష్మా కావచ్చు, లేదా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావచ్చు, ఈ 2 బలాలు చాలా బలమైనవి. సో ఈ 2 వీటిని కనుక అధిగమించాలి అంటే తాటికొండ రాజయ్య తోటి సాధ్యమా అనేది ఒక ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ అధినేతల్లో ఉన్నది. సో ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంది అంటే, ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా, ఆర్ఎస్పి. సో ఆయనను స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేపించడానికి ఒక ప్రయత్నం, ఒక చర్చ అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. ఆర్ఎస్పి స్టేషన్ గన్పూర్లో పోటీ చేస్తే గెలుస్తాడా గెలవడా అనే కోణంలో ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో. అది కూడా కేసీఆర్ దీనిపైన చాలా సీరియస్గా చర్చ చేస్తున్నాడు. ఒకవేళ కేసీఆర్ కనుక ఒకవేళ ఆర్ఎస్పి రంగంలోకి దించితే తాటికొండ రాజు యొక్క ప్రయాణం ఎటు అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ ఎందుకు అంటే ఆర్ఎస్పి కేసీఆర్ డైరెక్షన్లోనే గతంలో గురుకులాల నుంచి మొదలుపెట్టుకుంటే బీఎస్పీ వరకు కూడా ఆయన ప్రయాణం అంతా కూడా కేసీఆర్ హయాంలోనే కేసీఆర్ డైరెక్షన్తో జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నాడు, ఒక బలమైనటువంటి వ్యక్తిని కడియం శ్రీహరిని ఢీకొనాలన్నా కానీ లేకపోతే ఇటు అధికార పార్టీ ఢీకొనాలన్నా కానీ ఒక బలమైనటువంటి ప్రయత్నం చేయాలి. అది తాటికొండ రాజయ్య తోటి సాధ్యమా? ఎందుకంటే తాటికొండ రాజయ్య అంత కడియం శ్రీహరిని ఢీకొట్టే అంత సత్తా ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ఎస్పి పేరు తెర మీదకి వస్తూ ఉంది. ఆర్ఎస్పి పేరు తెర మీదకి వస్తూ ఉంది. సో ఆర్ఎస్పిని రంగంలోకి దించితే ఈయన, ఎందుకంటే ఆర్ఎస్పి మాదిగ సామాజిక వర్గం క్యాస్ట్ పరంగా కూడా కొంత బలమైనటువంటి ఇండివిజువల్గా బలమే, క్యాస్ట్ పరంగా కూడా బలంగానే ఉంటాడు కాబట్టి ప్లస్ ఆయన ఒక బ్యూరోక్రాట్ కాబట్టి ఖచ్చితంగా కడియం శ్రీహరిని బలంగా ఢీకునేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టేషన్ గన్పూర్లో గెలవడానికి స్కోప్ ఉంటుంది అనే కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు చాలా బలంగా చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరిట కొన్ని సర్వేలు కూడా ఇంటర్నల్గా కొన్ని సర్వేలు కూడా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇది ఒక విషయం మీరు గమనించండి. 100% ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆర్ఎస్పిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. కేసీఆర్ ఆ దిశగా ఫామ్ హౌస్ నుంచి ఒక వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మీరు ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్పి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ఆర్ఎస్పికి ఎందుకు అవకాశం ఇస్తున్నాడో ఒకసారి గమనించినట్లయితే, సో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, కడియం శ్రీహరిని ఢీకొనాలంటే ఒక బలమైనటువంటి నేత కావాలి. సో ఆయన తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎస్పి గతంలో ఎవరు కోనేరు కోనప్ప జాన్ కాకముందు సిర్పూర్ కాగజ్నగర్లో ఆయన నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా, నేను ఇక్కడి బిడ్డనే, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా అయితా అని శపథం చేసినటువంటి 2 రోజుల్లోనే కోనేరు కోనప్ప జాయిన్ కావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. సో అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఆర్ఎస్పి యొక్క ఫెరోషియస్నెస్ కొంచెం తగ్గింది. ఆయన చేరిన ఒక 10-15 డేస్ 100% రాసి పెట్టుకొని 10-15 డేస్ ఆయన బయటికి రాలేదు. బయటికి అంటే చాలా తక్కువ ఉన్నాడు. దాని తర్వాత మరి కేసీఆర్ దగ్గర కలిసిన తర్వాత ఏం హామీ ఇచ్చాడో తెలియదు, కానీ ఈ మధ్యలో ఏది జూబ్లీస్ ఎన్నికల్లో మధ్యలో నుంచి కొంత యాక్టివ్ అయ్యిండు ఆర్ఎస్పి. సో
ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సో సిరిపూర్ ఎట్లాగో కోనేరు కోనప్పకే ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆర్ఎస్పీకి చెప్పేసారు, నువ్వు స్టేషన్ కన్పూర్లో మనం ఖచ్చితంగా పోటీ చేయాలి, అది నువ్వైతే పోటీ చేస్తే బాగుంటుంది, ఒక చర్చ జరిగినట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. సో ఆ క్రమంలో ఆర్ఎస్పీ యాక్టివ్ అయ్యి ముందుకు పోతా ఉన్నాడు. అందుకే ఆర్ఎస్పీని స్టేషన్ కన్పూర్లో కనుక పోటీ చేపిస్తే ఇక్కడ సిరిపూర్లో కోనేరు కోనప్పకు లైన్ క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆర్ఎస్పీని స్టేషన్ కన్పూర్ పంపిస్తున్నారు. దాని తర్వాత ఏం జరుగుతుందో ఇక భవిష్యత్తు తెలుస్తుంది. ఇవన్నీ అనర్హత వేడిపడిన తర్వాత ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది ఒక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ కూడా ఉంది, అది నేను మళ్ళీ నెక్స్ట్ మీకు చెప్తా క్లియర్గా, లాస్ట్కి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా.